శ్రీవారు శ్రీవారు శ్రీమతి గారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మీ నుంచి దూరంగా పారిపోవడం నాకు ఇష్టం లేదు శ్రీవారు. నన్ను అర్థం చేసుకుని ఆగిపోండి. ఎందుకండి శ్రీమతి గారు? అక్కడ వంశీ సార్ మా అక్క కోసం కిచెన్ లో కష్టపడుతుంటే మీరు మాత్రం హరికథలు వినుకుంటూ దుప్పటి కప్పుకొని పడుకుంటారా? నా కోసం స్పెషల్ గా ఏం చేయరా శ్రీవారు? మీకోసం ఏమైనా చేయగలను శ్రీమతి గారు, కానీ ఆ ఒక్క వంట మాత్రం నేను చేయలేను. అలా అంటే మిమ్మల్ని శాశ్వతంగా వదిలేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను శ్రీవారు. అంత మాట అనకండి శ్రీమతి గారు. అలా అయితే మీరు కూడా నాకు ఇష్టమైన ఐటమ్ తో కలిపి వంట చేయండి. అయ్యో శ్రీమతి గారు, నేను భయపడి కమిట్ అయిపోయి వంట చేసినా మీరు తినలేరు శ్రీమతి గారు. పర్వాలేదు శ్రీవారు, మీ చేత్తో మీరే దగ్గరుండి తినిపించండి. అయ్యో నా ఉద్దేశం అది కాదండి, నాకు వంట చేయడం రాదు అని చెప్తున్నాను. మీరు నా కోసం వండి పెట్టకపోతే నేను మీకు దూరం అయిపోతాను చెప్తున్నాను. మధ్యాహ్నం లోపు నాకు ఇష్టమైన వంటలన్నీ వండి పెట్టాలి. చూడండి శ్రీవారు, మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నేను మీకు దూరం అయిపోతాను అంతే. అలాగే శ్రీమతి గారు, ముందు నేనే మాయమైపోతాను. శ్రీవారు కిచెన్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. అలాగేనా మజాకానా? అనయా ఏమైందిరా ఆనంద్? నువ్వే నన్ను కాపాడాలన్నయ్య. అంత ఆపదే ముంచుకొచ్చిందిరా. ఆ లేకే కూడా నన్ను వంట చేయమని తరుముకొస్తుందన్నయ్య. చేయకపోతే చంపేస్తాను, చలిమంటకు గడ్డి పొరుస్తానని బెదిరిస్తుంది. ఎందుకన్నయ్య నవ్వుతున్నావు? ఇందాక నువ్వు చెప్పినట్టుగానే జరిగిందని నువ్వు నవ్వుతున్నావు కదూ? అవునరా ఆనంద్. ఇక్కడేం చూసావన్నయ్య? అక్కడ అలేకే నాకు ఒక బాధ్యత అప్పగించింది. తనకి నచ్చినట్టుగా చేయకపోతే నాకు విడాకులు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పింది. నువ్వేం కంగారు పడకరా, నేను వండేస్తాను కదా. తనకిష్టమైన వంటలకి నీ పేరు చెప్పు. ఆ లెక్కే గుర్తుపట్టి నన్ను కొడుతుందేమో అన్నయ్య. తనని సముదాయించడానికి నేనున్నాను కదా, నువ్వేం భయపడకుండా అక్కడ కూర్చో. ఆ లెక్కేకి ఇష్టమైన వంటకం ఏంటో ఇక్కడే ఉండి ఆలోచిస్తున్నాను అన్నయ్య. అక్కర్లేదురా, తనకేమిష్టమో నాకు తెలుసుగా, నేను వండేస్తానుగా. నీకెలా తెలుసనయ్య? అలైకే నాతో ఇలా ప్రవర్తిస్తున్నానని దొంగచాటుగా వచ్చి నీకు ముందు చెప్పిందా ఏంటి? అది కాదురా, ఇందాక వసు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమేమి వంటకాలు ఇష్టమో అడిగి తెలుసుకున్నాను. అలేఖ్యకి వంకాయ చట్నీ అంటే బాగా ఇష్టం అంట. ఎలా చేయాలో తెలుసుకున్నాను. నేను చేసేస్తాను, నువ్వు కూర్చో. ఓదన్నయ్య, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఆనంద్, నేను చూసుకుంటాను రా. అన్నయ్య, నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ చూసావా అమ్మా, వంటలు ఇది చేయకపోయినా నీ దృష్టిలో మంచిదానిలా కనిపించాలని ఎంత చురుగ్గా పనిచేస్తుందో. చేయని ఐరేంద్రి, ఇంకొన్నాళ్ళు పోతే వసుంధర కూడా మనకు కనిపించకుండా పోతుంది. హలో వసుంధర గారు, కిచెన్లో ఇంతసేపు కష్టపడింది నేను, క్రెడిట్ మొత్తం మీరు కొట్టేయాలని చూస్తున్నారా? అవును సార్, మీకు సహాయం చేద్దాం అనుకున్నాను. మీరేం చేయనక్కర్లేదు, ముందు మీరు కూర్చోండి వసుంధరా. అలేఖ్య గారు, మీరు మాత్రం నిల్చుని ఉంటారా? ముందు మీరు కూర్చోండి. నేను కూడా మీకు ఇష్టమైన వంట చేశాను.
ఏమండి, ఏమిటిదంతా? కొంచెం కూడా పద్ధతి లేకుండా. ఏమైంది అప్పు? నువ్వు వంట చేయడమే పెద్ద తప్పు. అది కాకుండా వసుంధరికి దగ్గరుండి వడ్డించి తినిపించడం ఇంకా తప్పు. అలా అని ఎవరు చెప్పారు అత్తయ్య? ఐరేంద్రకి ఎవరూ చెప్పనవసరం లేదు వంశీ. ఇలాంటివన్నీ తనకు తానే నిశ్చయించుకుంటుంది. సుచిత్ర, వసుంధర ముందు వంశీని కూలివాణ్ణి చేయాలనుకుంటున్నావా? అసలు కాకర్ల వంశీకృష్ణ స్థాయి ఏమిటి? చూడప్పు, ఇందులో ఎవరి బలవంతం లేదు. నేను వసుంధర మీదున్న ఇష్టంతోనే ఇదంతా చేస్తున్నాను. అంటే నీకు అమ్మ మాట మీద గౌరవం లేదా వంశీ? ఉంది కాబట్టే నాన్నమ్మ ఎదురుగా ఉన్నా తను మాత్రం నించునే ఉన్నాడు. ఐరేంద్ర గారికి వంటలు నచ్చక కాదు, మీరిలా చేస్తున్నందుకు నచ్చక అలా మాట్లాడుతున్నారు. ఎవరేం మాట్లాడకుండా భోజనం చేద్దాం అలేఖ్య. వంశీని అలా చూస్తూ మాకు భోజనం మింగుడు పడదొద్దునా? అత్తయ్య, మీ అందరి కోసం ఈ వంటలన్నీ కష్టపడి చేశాను. మీరు తృప్తిగా ఇష్టంగా తినకుండా ఎందుకు వాదిస్తారు? అలా అయితే వసుంధర్ని అక్కడే వదిలేసి మా పక్కనే కూర్చొని నువ్వు కూడా మాతో పాటు భోంచేయి వంశీ. కమాన్ వంశీ, వచ్చి కూర్చో. వంశీ వచ్చి కూర్చోరైరేంద్రి. వసుంధర ఆయన్నలా కట్టిపడేసింది. నన్ను క్షమించప్పు. వసుంధర నా కోసం ఎంతో చేసింది. తన సంతోషం కోసం నేను ఈ మాత్రం కూడా చేయలేకపోతే నా మనసులో నాకు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అత్తయ్య, వంశీ చెప్పింది మీకు అర్థం కాలేదా? ఆయన మాటకి నేను ఎదురు చెప్పలేను సుచిత్ర. పర్వాలేదు, నేనిప్పుడు కడుపు మార్చుకున్నా కాసేపటికి రెట్టింపు ఆకలవుతుంది, అంతే. పర్వాలేదు. నాన్నమ్మకి మనతో కలిసి భోంచేయడం ఇష్టం లేదేమో అన్నయ్య. లేదానా? అప్పుకి ఆకలేసి ఉండదు. కడుపు మార్చుకునైనా ఉంటుంది కానీ నీ మీద ప్రేమ చంపుకొని మా అమ్మ ఎలా ఉండగలుగుతుంది వంశీ? ఇప్పుడు నీకు కూడా ఆకలిగా లేదా అత్తయ్య? ఉందానంద్, పొట్ట పట్టుకుని సొమ్మసిల్లి పడిపోయేంత ఆకలిగా ఉంది. దాంతోపాటు మా అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందన్న బాధ కూడా ఉంది. మీరు మాత్రం తృప్తిగా తినేసి వచ్చేయండి. వంశీ సార్, చూసారా నా మూలంగా ఎంత నష్టం జరిగిందో? నువ్వేం పట్టించుకోకు వసుంధరా. హరోం హరా భవిష్యానంద పలకరా. ఏంటి భవిష్యానంద గారు, మా అత్తయ్య నానమ్మ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ భోజనం కూడా మీరే లాగించేయాలనుకుంటున్నారా ఏంటి? లేదు నాయనా, ఇవన్నీ వాళ్ళ కోసమే తీసుకెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఆకలి తీరుస్తాను. హరోం హరా శంభో శంకరా. అమ్మా, అప్పు గురించి మీరేం ఆలోచించకండి. ఇక్కడ భోజనాలు పూర్తయ్యాక బామ్మ దగ్గరికి వెళ్ళి నేనే సర్ది చెప్తాను. మరి ఐరేంద్ర గారికి? అత్తయ్య ఈ పాటికి ఏ మెట్ల కిందో గార్డెన్ వెనకాల కూర్చుని తినేస్తూ ఉంటుంది. పొలమారినప్పుడు వెక్కిలు పడినప్పుడు ఆవిడే వస్తుందిలేండి.
ఇక మనం ఆ వసుంధర మీద ఎత్తులు వేసి ఆలోచించి ప్రయోజనం లేదమ్మా. చూస్తుంటే వంశీ మన చెయ్యి దాటిపోయేలాగానే కనిపిస్తున్నాడు. నువ్వే చూస్తున్నావు కదా, వంశీయే స్వయంగా వండి దానికి ముద్దు ముద్దుగా ముద్దలు తినిపించడం. చూస్తుంటే నువ్వుండగానే ఈ ఇంట్లో పద్ధతులన్నీ మారిపోయి ఆ వసుంధర నీ స్థానాన్ని కూడా భర్తీ చేసేలా కనపడుతుందమ్మా. అంటే అంటే ఏమిటి ఐరేంద్రి నీ ఉద్దేశం? అది ఏం చేస్తున్నా నేను చూస్తూ ఊరుకుంటానే తప్ప నేనేమి చెయ్యలేననుకుంటున్నావా? నిజం నీకు నువ్వుగా భలే తెలుసుకున్నావమ్మా. వసుంధర ముందు మనం గొంతు చించుకుని అరవడమే కానీ దాన్ని మాత్రం ఏ పని చేయకుండా ఆపలేకపోయాం. నువ్వు వసుంధర్ని అసహ్యించుకుంటే తన్ని ఓదార్చడానికి వంశీ దగ్గరయ్యాడు. నువ్వు వసుంధర్ని ఆశీర్వదించకపోతే తోడుగా నేనున్నాను కదా అని దాన్ని చెయ్యి పట్టుకొని భరోసా ఇచ్చాడు. ఇప్పుడది పూజ చేసి అలసిపోయిందన్న బాధతో పనివాళ్లు కూడా చాటుగా మాట్లాడుకునేలా కూరగాయలు తరిగి ఇష్టంగా వండి ప్రేమతో తినిపించాడు. ఇంకొన్నాళ్లకి మనకు తెలియకుండానే ఒకటైపోయి సర్ప్రైజ్ గా బాబునో పాపనో నీ చేతిలో పెడతారు. అప్పుడెలాగో వసుంధర ఏం చేసినా నువ్వు ఏమీ మాట్లాడలేవు. ఎందుకంటే నీ ఒళ్ళో చిన్నపిల్లలుంటారు కదా. నాదేముందమ్మా, నువ్వు చెప్పినట్టుగా తలాడించడం తప్ప. నువ్వు ఇప్పుడు గాని తొందరపడకపోతే నీ స్థానం కూడా ఈ ఇంట్లో మారిపోతుందేమోనమ్మా. ఐరేంద్రి, ఏం మాట్లాడుతున్నావు? ఐరేంద్రి, నేనింకా నా కోపాన్ని ఆ వసుంధర ముందు ప్రదర్శించలేదు. నేను తన్ని ఇంటి నుంచి ఏరి పారేయాలనుకుంటే చిటికలో చేసి పారేస్తాను. కానీ అలా చేస్తే వంశీ కళ్ళలో కన్నీళ్లు చూడాల్సి వస్తుంది. ఆ బాధని నేను తట్టుకోలేను. అయినా ఇదంతా నీ వల్లే. ఆ వసుంధర విషయంలో ప్రతి విషయంలో నేను నీకు అండగా ఉన్నా. నువ్వు దాన్ని చేయలేకపోతున్నావు. అనుకున్న పథకం ప్రకారమే వసుంధరని గుళ్ళోనే ఏమార్చుంటే తనింటికొచ్చేదా? వంశీతో పాటు వంటలు చేయించుకుని సరదాగా తినిపించుకుని ఉండేదా? ఇదంతా నీ వల్లే నీ పొరపాటు వల్లే ఇదంతా జరిగింది. సరేనమ్మా, ఆ వసుంధర కూలబడిపోవడానికి నేను వెయ్యాల్సిన ఎత్తు నేను వేస్తాను. ఇక నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు. ఏమి రుచి తినరా మైమరచి, ఏమి రుచి తినరా మైమరచి. జోగేంద్ర, అవి కేవలం ఫ్రూట్స్ మాత్రమే. అదేనమ్మా నా బాబా. సన్యాసి వేషంలో ఉన్నాను కాబట్టి వంశీబాబు చేసిన వంటలు తినలేకపోయాను. ఆ వంటలో కుంకుమలాడే వాసన చూడగానే తినకుండా ఉండలేనేమో అనిపించిందమ్మా. అందుకే తట్టుకోలేక ఇలా వచ్చేసాను. ఆయన మీరెందుకు మిస్ చేసుకున్నారు? అవునరా జోగేంద్ర, ఆ వంటలు చూస్తుంటే నాకు కూడా నోరు ఊరింది. కానీ ఏం చేస్తావు, అహం అడ్డొచ్చి ఇక్కడికొచ్చేశాను. ఏం ఐరేంద్ర గారు, భోజనం అంటే అందరికన్నా ముందుంటారు మీరు. మరి మీకేమైంది? నాకు నచ్చలేదు. ఐరేంద్ర అంతేగాని ఇంతకీ ఆయన వండిన వంటలున్నాయా, అయిపోయాయా? అది అమ్మగారు, అందుకే నేనే స్వయంగా తెచ్చానప్పు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఏంటప్పు, నీకోసం భోజనం తీసుకొస్తే అలా మొహం తిప్పేసుకుంటావేంటి? అయినా మీరెందుకొచ్చారండి? నాకు ఆఖరిగా లేదని చెప్పారు కదా. నీ మాట నమ్ముతాను గాని ఇలాంటి విషయాల్లో నేను నీ మాట విననుగాక వినను అప్పు. అందుకే భోజనం తీసుకొచ్చాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించు. నీకోసం నేను చేసిన ఈ గోంగూర పచ్చడితో భోజనం చెయ్యి.
ఏమిటండి మీరు నా కోసం గోంగూర పచ్చడి చేశారా? అవునప్పు, మిరియాలతో చేసిన గోంగూర పచ్చడి. కావాలంటే ఓ ముద్ద తిని చూడు. అద్భుతంగా ఉందండి. ఒక్క నిమిషం ఆగండి. మరి ఇప్పుడైతే నేను తింటాను గాని మీరు మాత్రం ప్రతిరోజు ఇలా వంట చేయకూడదు. చేయనులే అప్పు, ఈ ఒక్క ముద్ద, ఇది నా ముద్ద. ఏంటలేకే ఇది? భోజనం అంత బాగుంటే థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వంశీ సార్కి. అక్క, నేను వెళ్ళి వంశీ సార్కి థ్యాంక్స్ చెప్పినా ఇదంతా వసుంధర్ గారి కోసమే చేశానని నిన్న ఆకాశానికి ఎత్తేసి బాగా పొగడేస్తారు. అవునా లేక? వంశీ సార్ ఇదంతా నా కోసమే చేశారు. దాన్ని పిచ్చి ప్రేమ అనుకున్నా నా మనసు ఒప్పుకోవడం లేదా లేక్యా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటావక్క? వంశీ సార్ నిన్నెంతలా ప్రేమించకపోతే అపర్ణ మేడం మాటలు కూడా వినకుండా నీకు భోజనం వల్ల తినిపించగలరా? వంశీ సార్ నీకోసం ఏదైనా చేస్తారక్క. అమ్మా, అనవసరంగా అమ్మతో పాటు గదిలోకి వెళ్ళిపోయాను. సిగ్గు లేకుండా కూర్చొని ఉండుంటే కడుపు నిండా భోంచేసేదాన్ని. నేను కిందకి దిగొచ్చే గ్యాప్లోనే మొత్తం ఖాళీ చేసేశారా? నాకు తెలిసి ఇంట్లో నాలా ఎవరు తినరే. సర్లే, కిచెన్లో ఏమైనా మిగిలిపోయిందేమో, అదైనా తిందాం. వంశీ సార్ నీకోసం ఇంత చేస్తుంటే నువ్వెందుకు వంశీ సార్తో సంతోషంగా ఉండలేకపోతున్నావు? ఈ ఇంటికి వారసుని ఇవ్వలేకపోతున్నావు అక్క? మీరు విడివిడిగా ఉంటున్నారని తెలుసు గనకే నేను ఇలా అడుగుతున్నాను. ఏంటి, విడివిడిగా ఉంటున్నారా? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? చెప్పక్క, నువ్వింకా వంశీ సార్ మనసుని అర్థం చేసుకుని దగ్గరగా ఎందుకు ఉండలేకపోతున్నావు? నిన్ను అంతలా భయపెట్టే మనుషులెవరు? అలేక్యా, నేను నీకు ముందే చెప్పాను కదా, కొన్నింటికి నేను సమాధానం చెప్పలేనని.